ఈరోజు దేశంలో 2.5% జనాభా ఉన్న తెలంగాణ రాష్ట్రం 5% ఎకానమీని కాంట్రిబ్యూట్ చేస్తుంది. కానీ 2047కి 10% ఆఫ్ నేషనల్ ఎకానమీలో తెలంగాణ రాష్ట్రము భాగస్వామ్యం చేయాలని, అందుకోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన కీలకమైన అంశాలు ప్రధానంగా మనోహర్ లాల్ ఖట్టర్ గారు అనుమతులు ఇస్తే వేగంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. అందులో మెట్రో రైల్ విస్తరణ కావచ్చు, మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కావచ్చు, రీజనల్ రింగ్ రోడ్ కావచ్చు, రేడియల్ రోడ్స్ కావచ్చు, హైదరాబాద్ నగరానికి తాగునీటి సమస్యను తీర్చడానికి కృష్ణా గోదావరి జలాల తరలింపు కావచ్చు, హైదరాబాదును పట్టి పీడిస్తున్న కాలుష్యాన్ని తొలగించి ట్రాఫిక్ సమస్యను తగ్గించడానికి హైదరాబాద్ నగరంలో 3000 ఆర్టీసీ బస్సులు ఉన్నాయి. అవి డీజిల్తో నడుస్తున్నాయి. వాటన్నిటిని కూడా నగరం బయటకు తరలించి రాబోయే 1 ఇయర్లో 3000 ఎలక్ట్రిక్ బస్సెస్ హైదరాబాదు నగరంలో ఈరోజు నడవడానికి మేము ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాం. అదేవిధంగా సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్, మూసీ నది ప్రక్షాళన, వీటన్నిటిని కూడా ఒక ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేయాలని, అదేవిధంగా వేగంగా పెట్టుబడులు. నౌ హైదరాబాద్ ఈజ్ సెంటర్ ఫర్ గ్లోబల్ కెపబిలిటీ సెంటర్స్, డేటా సెంటర్స్, ఐటీ, ఫార్మా and medical and health. These are hubs for industries. వీటన్నిటి కోసం ఇప్పటి వరకు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నాలెడ్జ్ హబ్ ఇట్లాంటి వాటిని అభివృద్ధి చేసినాం. ఇప్పుడు మేము ఒక సిటీనే కట్టాలనుకుంటున్నాం, భారత్ ఫ్యూచర్ సిటీ. ఇట్ ఈస్ గోయింగ్ టు కమ్ అరౌండ్ 30,000 acres. We wanted to compete with New York, Tokyo, Japan or Singapore or Dubai. We don't want to compete with my neighboring states. They are my friends, they are my well-wishers. So, world is one unit. I wanted to compete with Singapore or Dubai. So for that, I need Government of India's support.